గండి ఆది సురేంద్ర, రెల్లి మేధావుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. అదేవిధంగా ఈరోజు నాతో పాటుగా మా రాష్ట్ర రెల్లి కులాల సంక్షేమ సంఘం మాజీ అధ్యక్షులు సోమి కమల్ గారు, అదేవిధంగా రెల్లి మేధావుల సంఘం రాష్ట్ర జనరల్ సెక్రటరీ నిమ్మకాయల రమణమూర్తి గారు, కోర్ కమిటీ సభ్యులు మీసాల ఏడుకొండల గారు, మరియు కోర్ కమిటీ సభ్యులు దానాల శ్రీనివాస్ గారు, మరియు రెల్లి మరియు వాటి ఉపకులాలకు సంబంధించినటువంటి ముఖ్యమైన లీడర్లందరితోనూ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా పాత్రికేయ మిత్రులందరికీ కూడా తెలుసు, ఈ మధ్యనే అసెంబ్లీలో తీర్మానం చేయబడినటువంటి ఎస్సీ వర్గీకరణ బిల్లు ఎంత అశాస్త్రీయంగా, ఎంత అన్యాయంగా, అంటే వెనుకబడిన వర్గాలు కానీ, వెనుకబడిన జాతులు కానీ ఇంకా ప్రపంచం మీద కనబడకూడదు, విద్యా ఉద్యోగ సామాజిక ఆర్థిక రాజకీయ రంగాలలో ఎవరైతే ముందంజలో ఉన్నారో, ఎవరైతే అభివృద్ధి సాధించి ఉన్నారో వాళ్ళు మాత్రమే ఇంకా అభివృద్ధి చెందాలి, వాళ్ళు మాత్రమే సమాజంలో ఉండాలి, ఉండిపోవాలి అన్నటువంటి దురుద్దేశంతో ఈ విభజన కార్యక్రమాన్ని చేపట్టారు. ఓటు బ్యాంకే ముఖ్యం, ఓటు బ్యాంకు జాతులే మాకు ముఖ్యం, వారిని మాత్రమే మేము పరిశీలనలోకి తీసుకుంటాం, అభివృద్ధి చెందని ఆర్థిక అండదండలు లేని ఏ జాతుల వైపు కూడా మేము కన్నెత్తి కూడా చూడమని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరొకసారి నిరూపించుకుంది. దానికి నిదర్శనం అట్టడుగున ఉన్నాము అని గమనిస్తూ, అట్టడుగున ఉన్నారు అని ప్రస్తావిస్తూ, అట్టడుగు వర్గానికి చెందినవారు అని పదే పదే రెల్లీల కోసం చెబుతూ ఈరోజు 1% వారు కేటాయించడం, ఆ 1%తోనే రెల్లీల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాము అని నమ్మశక్యం లేని మాటలు మాట్లాడటం ఒక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందింది. అదేవిధంగా చూసుకుంటే కేవలం అర్జీల మీదనే, అంటే ఒక కమిషన్ వేసిన తర్వాత ఆ కమిషన్ రాష్ట్ర స్థాయిలో అయితే రాష్ట్ర స్థాయిలోను, జిల్లా స్థాయిలో అయితే జిల్లా స్థాయిలోను, జాతీయ స్థాయిలో అయితే జాతీయ స్థాయి కమిషన్లు అయితే జాతీయ స్థాయిలోను పర్యటించి, పరిశీలించి, పూర్తి స్థాయిలో స్థితిగతుల మీద అవగాహన కలిగిన తర్వాత, ఒక నివేదికను తయారు చేసుకున్న తర్వాత ఆ నివేదికను ప్రభుత్వానికి సమర్పించడం అనేది పరిపాటి. ఇప్పటి వరకు వేసిన కమిషన్లు అన్నీ కూడా ఈ విధంగానే జరిగింది. బహుశా కేవలం అర్జీలు స్వీకరించి జిల్లా హెడ్ క్వార్టర్లో ఒక ఏసీ రూమ్లో కూర్చొని అర్జీలు స్వీకరించి కేవలం అర్జీల మీదనే ఈ విభజన కార్యక్రమాన్ని చేపట్టినటువంటి ఘనత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి దక్కుతుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఏసీ రూమ్ నుంచి ఒక్క అడుగు బయటపడకుండా, ఏ దళిత వాడని సందర్శించకుండా, ఒక్క రెల్లి వాడని కూడా, రెల్లి జాతిని వారిని కూడా పలకరించకుండా, వారి స్థితిగతులను పూర్తిగా అధ్యయనం చేయకుండా, కేవలం 2011 లెక్కలు, అంటే 2011 లెక్కల ప్రకారంగా, అది కూడా 1991లో ఏ లెక్క అయితే ఉందో అదే 2011లో చూపించి ఆ బోగస్ లెక్కల మీదే ఇప్పుడు వర్గీకరణకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది, అదే కొనసాగింపు చేసింది. విద్య, ఉద్యోగ, ఆర్థిక, సామాజిక రంగాలలో ఒక గణాంకాలు లేవు. ఏ ఆఫీసుల్లో, ఏ విద్యా వ్యవస్థల్లో, ఏ సంస్థల్లో ఈ ముఖ్యమైనటువంటి 59 కులాల్లో ముఖ్యమైనటువంటి 3 వర్గాలకి చెందిన వారు ఎంతెంత మంది ఉన్నారు అనే కనీస లెక్కాపత్రం లేకుండా, అసలు సమగ్ర కులగణన లేదు, సమగ్ర జనగణన లేదు, ఎటువంటి ఆలోచన లేకుండా, ఈ కుల సంఘ నాయకులతో సంప్రదింపులు లేకుండా, ఎటువంటి ఒక జాతి నాయకులతో కూర్చోబెట్టి ఒక మీటింగులు లేకుండా ఒక ఏసీ గదిలో నిర్ణయాలు తీసుకొని ఈ విధంగా అట్టడుగున ఉన్నటువంటి జాతిని అధోపాతాలానికి తొక్కడం ఎంతవరకు న్యాయమని పత్రికాముఖంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ప్రశ్నిస్తుంది.
1994లో వర్గీకరణ అనే అంశం. నా పేరు నిమ్మకాయల రామమూర్తి, ఢిల్లీ మేధావుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. ఈరోజు ముఖ్య సమస్య వర్గీకరణ. మా రెల్లి జాతి గురించి ముందుగా ఒక్క మాట చెప్పదలుచుకున్నానండి. జాతుల్లో, దళిత జాతుల్లో అట్టడుగు జాతి మా రెల్లి జాతి. మా ముఖ్యమైన వృత్తి పారిశుద్ధ్యం. చంద్రబాబు నాయుడు గారు మా చీపుర్లు పట్టుకొని పుడుస్తూ ఫోటోలు దిగడం, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు వచ్చి మా జాతిలో పుట్టాలని చెప్పి ఎలక్షన్ల ముందు మాటలు ఇవ్వడం, దీనివల్ల మా కులానికి అభివృద్ధి చెందదండి. మా కులం అభివృద్ధి చెందాలంటే మాకున్న పర్సంటేజ్, వర్గీకరణ రిజర్వేషన్ పర్సంటేజ్ శాతాన్ని పెంచితే మా బిడ్డల భవిష్యత్తు బాగుంటుందండి. వర్గీకరణ ఏ విధంగా చేశారయ్యా అంటే, మోస్ట్లీ బ్యాక్వర్డ్ క్లాస్ ఏ గ్రూప్, ఆ ఏ గ్రూప్లో మా రెల్లి జాతి ఉంది. నెక్స్ట్ బ్యాక్వర్డ్ క్లాస్లో మాదిగా. మూడో ప్రక్రియ రీసెంట్లీ రిలేటెడ్ బ్యాక్వర్డ్ క్లాస్. ఈ 3 వర్గాల్లో చేశారు. వారే చెప్తున్నారు మోస్ట్లీ బ్యాక్వర్డ్ క్లాస్ రెల్లి జాతి అని. అయితే అంబేద్కర్ గారి ఆశయాలు ఏమిటండి? దేనికోసం అండి రిజర్వేషన్ ఫలాలు ఇచ్చింది? దళితుల్లోని ఆఖరి వ్యక్తి వరకు కూడా రిజర్వేషన్ ఫలాలు అందాలి అన్నది అంబేద్కర్ గారి ఆశయం. మేము 10 లక్షలపై చిలుకు మేము ఉంటే, నిన్న పవన్ కళ్యాణ్ గారి అసెంబ్లీలో 1,32,000, 1,35,000 అని చెప్పి మమ్మల్ని ఇంకా నిరసించేటట్టుగా, మా జాతి ఇంకా వెనకబడిపోయేటట్టుగా అసెంబ్లీలో చెప్పడం మాకు చాలా బాధాకరంగా అనిపించింది. ఏదైనా మా జాతిని అభివృద్ధి పరచాలి, ముందుకు తీసుకెళ్ళాలి అనే ఉద్దేశం ఉందా, లేదా మమ్మల్ని ఇలాగే పారిశుద్ధ కార్మికులుగానే 90% ఉన్న మా పారిశుద్ధ కార్మికులు ఇలాగే అణగారేటట్టు చేస్తారా? రాజకీయ, సామాజిక, ఆర్థిక పరంగా మా జాతిని అభివృద్ధి పరిచే విధంగా ఈ ప్రభుత్వం ముందుకెళ్తుందన్న ఆశతోటి మా రెల్లి జాతి యావత్తు ఈ కూటమిని ఓటేశారండి. నమ్మి ఓటేశారు. పవన్ కళ్యాణ్ గారి మాటలకు నమ్మి ఓటేశాం. చంద్రబాబు గారి మాటలకు నమ్మి మేము ఓటేశాం. అయితే ఈరోజు మాకు చూపించింది ఏంటండి? యథాతథా ప్రజా ఏదంటే అన్నట్టుగా సేమ్ 1%, 1%, అది కూడా రోస్టర్ పాయింట్లో ఆడవాళ్ళకి లేకపోతే బి పాయింట్లోకి వెళ్ళిపోతుంది. మగవాళ్ళకి లేదు. మగవాళ్ళకి అంతే అలాగే అడగడిపోవాల్సిందేనా? దయచేసి మన కూటమి ప్రభుత్వానికి మా రెల్లి జాతి తరఫున విన్నవించుకుంటున్నాం. మా జాతి బిడ్డలకి మంచి దారిని చూపిస్తారని, వర్గీకరణ శాతాన్ని పెంచుతారని మనస్ఫూర్తిగా మా రెల్లి జాతి మొత్తం యావత్ పాదాలకు కూడా నమస్కరిస్తున్నాం. మా జాతిని కాపాడండి. జై హింద్, జై హింద్. పత్రికా మిత్రులకి వందనాలు. నా పేరు మీసాల ఏడుకొండలు. నేను RIF రెల్లి ఇంటలెక్చువల్ ఫోరం రెల్లి మేధావుల సంఘంలో కన్వీనర్గా పనిచేస్తున్నాను, కృష్ణాజాతి గుంటూరు జిల్లాకి. ముఖ్యంగా ఈరోజు ఈ ప్రాతికేయులటువంటి సమావేశాన్ని ఎందుకు ఏర్పాటు చేయడం జరిగిందంటే, అనాదిగా అణగదొక్కబడినటువంటి జాతి రెల్లి జాతి. 1956లో జరిగినటువంటి రెల్లి జాతి అన్యాయాన్ని, తిరిగి అదే అన్యాయాన్ని ఈనాటి ప్రభుత్వాల వరకు కూడా కొనసాగిస్తూనే ఉన్నారు. ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వం మమ్మల్ని ట్రైబల్స్గా గుర్తించి, సెటిల్మెంట్స్గా గుర్తించి, మమ్మల్ని కలవకుండా అనేక ప్రాంతాల్లో ఇచ్చేసేసేసి పొట్టగట్టుకుని దేశం అంతా పట్టుకుని వచ్చి బాకీ పనులు చేసుకుంటూ వచ్చేసి మేము దేశాల వెంబడి తిరుగుతూ ఇవాళ ఒక స్థితికి కాపుకూస్తూ చదువుకున్నటువంటి వాళ్ళు ఒక స్థితికి వస్తున్నారు. అయినా సరే ఇవాటికి మా దౌర్భాగ్యం ఏంటంటే 75 సంవత్సరాలు వచ్చి స్వాతంత్రం వచ్చినా కూడా మా పరిస్థితులు, మా బతుకులైనటువంటి బతుకులు ఇంకా బాగుపడలేదు. ముఖ్యంగా రామచంద్రయ్య కమిషన్ వేసిన తర్వాత ఇచ్చినటువంటి వర్గీకరణలో ఆనాడు జనాభా తక్కువ అని చెప్పేసి మాకు భాషకి, మా రెల్లి భాష మాకు ప్రత్యేకమైనటువంటి భాష ఉంది, లిపి లేనటువంటి భాష, అడ్డి భాష అంటారు. ఆ అడ్డి భాష సంబంధించినటువంటి తోటి కులాలందరినీ కలిపేసేసి ఆ రోజున గ్రూప్ 1గా క్రియేట్ చేసి ఏ వర్గీకరణలో ఇచ్చారు. తిరిగి ఈ రోజు తీసుకెళ్ళి మళ్ళీ ఇంకొక ప్రాజెక్ట్ ఏంటంటే, ఉషా మీరా కమిషన్ వేసినప్పుడు
అన్యాయం జరిగింది రిలీజ్కి, అన్యాయం జరిగింది కంపల్సరీగా వాళ్ళకి తోడ్పాటు ఇవ్వాలి అని చెప్పేసి చెప్తే ఆ విషయంలో కూడా సుప్రీంకోర్టు కూడా కేంద్రానికి ఆ రోజున రిలీజ్ చాలా వెనకబడి ఉన్నారు, పారిశుద్ధ పనులు చేస్తూ వాటి వస్తువులు ఇంకా హీనంగా ఉన్నాయి, వారి అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజ్ ఇవ్వండి అని చెప్పేసి ఒకవైపు సుప్రీంకోర్టు, ఒకవైపు ఉషా మేరా కమిషన్ కూడా సెంట్రల్ గవర్నమెంట్కు అందజేసే నివేదికని ఆ నివేదికను తొక్కిపెట్టారు. రాజకీయ నాయకులు కూడా ఎవరు దానికోసం పట్టించుకోలేదు. ఇవాటి వరకు కూడా మా బతుకులుగా సాగుతూనే ఉంది. అయితే ఈ రోజున తిరిగి ఈ చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ వచ్చినప్పుడు, అలాగే ఇంతకుముందు వైఎస్ఆర్ జగన్ గారు పార్టీ ఉన్నప్పుడు ఏదో కమిషన్, రెడ్డి కమిషన్ అనేటువంటిది ఇచ్చి కార్పొరేషన్ ఇచ్చేసేసి దాంట్లో కార్పొరేషన్ చైర్మన్కి ఇచ్చేసేసి ఆయనకి ఏ రకమైనటువంటి నిధులు లేకుండా చేసేసేసి మొత్తం ఏం చేయకుండా ఆ ఊరికే ఆయనకి కార్పొరేషన్ చైర్మన్గా పెట్టేసి వెళ్ళిపోయారు. తిరిగి చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ వచ్చింది కదా, ఏదైనా పర్వాలేదు మనకి ఏదైనా జరుగుతుందని అనుకుంటే ఈ రోజు పరిస్థితి కార్పొరేషనే అసలే లేదు. అలాగే ఇవాళ ఈ వర్గీకరణలో ఉన్నటువంటి 1%, ఆ 1% కూడా ఏ గ్రూప్ అనేటప్పటికి రోస్టర్ పాయింట్లో మళ్ళీ రెండో నెంబర్ ఎవరికి ఉంది? రోస్టర్ పాయింట్లో ఉమెన్స్కి ఉంది. ఉమెన్ లేకపోతే ఏమవుతుంది? అది బి గ్రూప్కి వెళ్ళిపోతుంది. ఎటువంటి పరిస్థితి కూడా తేల్చకుండా మన అసెంబ్లీలో దాన్ని ఏకవాక్యంతో తీర్మానం చేసేసేసి గవర్నర్ గారి దగ్గర పంపించేసి ఆర్డినెన్స్ చేసేసేసి మేము వర్గీకరణ చేసేసాం. భారతదేశంలో ఎవరు చేయనటువంటిది సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని మేమే గౌరవిస్తున్నాం, మేమే చేస్తున్నాం అని చెప్పేసి మోడీ గారి దగ్గర మార్పు వేసుకోవడానికి ఈ రోజున ఈ ప్రభుత్వం వర్గీకరణ చేశామనేటువంటి పద్ధతిలో ఒక కుల నాయకులను పిలవలేదు, ఒక సంఘ నాయకులను పిలవలేదు, ఎవరిని పిలిచి ఏం మాట్లాడకుండా రాజీవ్ రంజన్ మిశ్రా అనేటువంటి ఒక అతన్ని తీసుకొచ్చేసి ఆయన కలెక్టర్గా చేసి నిద్రపోయాటను లేచి తీసుకొచ్చి వీళ్ళందరితో రిప్రజెంటేషన్ ఇచ్చేసేసేసి ఒక వీధికి వెళ్ళలేదు, ఒక వాడకి వెళ్ళలేదు, ఒక ఊరికి వెళ్ళలేదు. ఆ రిపోర్ట్లన్నింటినీ పట్టుకుని ఏదో ఆయన ఏదో చెప్పాడు, వీళ్ళు ఏదో చేసేసారు తప్ప ఇది మా రెడ్డి జాతికి చాలా అన్యాయం జరిగిందనేటువంటిది మళ్ళీ ఇంకోసారి మేము తెలియజేస్తున్నాం. అలాగే ఉషా మేరా కమిషన్ గారు ఇచ్చినటువంటి ఏ స్టేట్మెంట్ అయితే ఉందో దాన్ని తిరగదోడకుండా దాన్ని మళ్ళా మా రెల్లీల్ని బాగుపడేంత వరకు మాకు ఒక ప్రత్యేకమైనటువంటి ప్యాకేజీని మా పిల్లల బాగు కోసం సపరేట్గా మాకు అకాడమీని విద్యార్థులు ఉపయోగపడేటువంటి అకాడమీని ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుకుంటూ రెడ్డి జాతి అభివృద్ధికి మీ అందరూ శాతం పెంచాలి, వర్గీకరణలో కూడా శాతం పెంచాలనేది రెడ్డి జాతి అభివృద్ధికి చేయూతనివ్వాలని చెప్పేసి రాజకీయ మిత్రుల ద్వారాగా ఈ ప్రభుత్వాన్ని నేను కోరుతూ ఉన్నాను. Thank you for watching the video and please subscribe Virat Media. For more updates, click on the bell icon.